హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బటర్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ముందుగా పావు కేజీ టమాటాలు, ఒక 15 జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా ఉప్పు పసుపు వేసి సన్నని మంట మీద ఉడికించుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ కళాయిలో కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. నేను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. జీడిపప్పు వేసుకోవాలి. మనం ముందుగా మష్రూమ్స్ని చక్కగా ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకొని 4-5 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం కూర రెడీ అవుతుంది అన్నప్పుడే వాటిని కట్ చేసుకోవాలండి, లేదంటే నల్లగా అయి చేదొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ జీడిపప్పు మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా వేసి చక్కగా దోరగా రెడ్ కలర్ వచ్చేలాగా చిన్నని మంట మీద వేగించుకోవాలి. ఇలా మష్రూమ్స్ వేగించుకోవడం వల్ల కూర త్వరగా రెడీ అవుతుంది. మష్రూమ్స్ కూడా వేసి దోరగా వేగించుకొని పక్కన ఉంచుకోవాలి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా దోరగా చిన్నని మంట మీద మష్రూమ్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగించుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా వేగిపోవాలి మష్రూమ్స్. సన్నని మంట మీద చిన్నగా కలుపుకుంటూ వేగించుకుంటే త్వరగానే వేగుతాయండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న గ్రేవీని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా చక్కగా వేగించుకోవాలి. ఈ గ్రేవీని నూనె పైకి తేలే వరకు. ఆ తర్వాత మనం తగినంత వాటర్ పోసి మళ్ళీ మరిగించుకోవాలి. ఆ వాటర్లో కూడా మరిగించి చిక్కగా తయారయ్యే విధంగా ఈ గ్రేవీని మరిగించుకోవాలి. మనం ఉప్పు ఉడికించేటప్పుడు కొంచెం వేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ గ్రేవీలో సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి తగినంత పంచదార కానీ బెల్లం కానీ కొంచెం కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది వేయడం వల్ల రుచి బ్యాలెన్స్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఆప్షనల్ వదిలేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి మరిగించుకోవాలి. మరిగించి చిక్కగా తయారయ్యేదాకా ఉంచుకోవాలి. కారం, బెల్లం కూడా వేస్తున్నానండి. ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, ఇలా చిక్కబడే స్టేజ్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మష్రూమ్స్ కూడా వేసి మనకి ఎలాంటి చిక్కదనం కావాలో అలా తయారు చేసుకొని ఉంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ.